కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అవినీతే అసూయపడే వ్యక్తి. ఎందుకంటే ఆయన ఓ పోలీస్ కానిస్టేబుల్ నుంచి గుజరాత్ లో అవినీతి సామ్రాజ్యానికే రారాజుగా మారారని ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తి నోట అవినీతి అనే మాటొస్తే గురువింద గింజ తన నల్లు పెరగదన్నట్లుగా ఉంటుందని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. అసలు ఖాకీ చొక్కాటు ఖద్దర్ బట్టలు వయా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఎలా ఎదిగారో తెలిస్తే ఒక్కొక్కరి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ 1980 వరకు ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్. అదే ఏడాదిలో ఉన్నతాధికారులు పాటిల్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కారణమేంటో తెలుసా? సూరత్ లో అక్రమ మద్యం స్మగ్లర్లతో మనోడికి విడదీయని సంబంధాలున్నాయట. ఈ దెబ్బతో గుజరాత్ పోలీస్ బాస్ పాటిల్ ను పోలీస్ ఉద్యోగం నుంచి బయటకు గెంటేశారు. ఈ చేదు నిజాన్ని తీయని అబద్ధంతో కప్పిపుచ్చేందుకు ఆయన ఏం చెప్తాడంటే, లేదు నేను పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్తాడు. అందుకే గుజరాత్ లో పాటిల్ ప్రత్యర్థులు పోలీస్ దొంగ అని మాటలతోనే చెడుగుడు ఆడేస్తారు అయ్యగారిని. ఉన్న ఉద్యోగం ఊడిపోవడంతో వచ్చిన పాపపు సొమ్ముతో వ్యాపారాలు మొదలుపెట్టారు సిఆర్ పాటిల్. 1990 నాటికి ఆయన వ్యాపార సంస్థలు పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఇక్కడ కూడా తన అవినీతి బుద్ధిని చూపించిన పాటిల్ చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టారట. యంత్రాలు, టెక్స్టైల్స్ అక్రమ దిగుమతి ర్యాకెట్లో పాల్గొన్నాడని, సుంకాలను ఎగవేశాడని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, కస్టమ్స్ అధికారులు ఆయన వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. అంతేకాదు నవ గుజరాత్ సమయ్ వార్తాపత్రికలో కూడా ఉత్పత్తి వాల్యూమ్లను తక్కువ చూపించి సిరా, కాగితం, ముద్రిత మెటీరియల్ మీద ఎక్సైజ్ డ్యూటీని ఎగవేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన 1990 నుంచి 2000 అంటే దాదాపు 10 ఏళ్ల వరకు కేసులను ఎదుర్కొన్నారు. పాటిల్ చిన్న స్కామ్లొద్దు అనుకున్నాడో లేదో తెలియదు కానీ 2002 సూరత్ లోని డైమండ్ జూబ్లీ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ సంచలనాలకు కేరాఫ్ గా మారింది. 50 కోట్లకు పైగా లోన్ తీసుకుని డీఫాల్ట్ చేశారని పాటిల్ పై ఆరోపణలొచ్చాయి. వడ్డీతో కలిసి దాదాపుగా 98 కోట్ల వరకు బ్యాంకు వారు తేల్చారు. బ్యాంకు లోన్లను వసూలు చేయకపోవడంతో 2004లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. బ్యాంకులకు డబ్బులు ఎగవేత కేసులో పాటిల్ ను 2002లో అరెస్ట్ చేశారు. తాత్కాలిక బెయిల్ వచ్చినా రీపేమెంట్ డెడ్ లైన్లు పాటించకపోవడంతో గుజరాత్ హైకోర్టు బెయిల్ రద్దు చేసి సూరత్ సబ్ జైలుకు తిరిగి పంపించింది. దాదాపుగా ఆయన 15 నెలలు జైలు జీవితం గడిపాడు. 2005లో సుప్రీంకోర్టు మళ్లీ బెయిల్ మంజూరు చేసింది. చివరికి ఆయన ఒక్కసారి సెటిల్మెంట్ పథకంలోకి వెళ్లి 2008 నాటికి బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా చెల్లించాడు. బ్యాంక్ స్కామ్ ఆరోపణలతో పాటు రాజకీయాల్లోనూ పాటిల్ ఎదుగుతూ వచ్చాడు. 2020లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కానీ ఆ పదవీ కాలంలో వివాదాలు తప్పలేదు. 2021లో కోవిడ్ 2వ వేవ్ ఉన్నప్పుడు సూరత్ బీజేపీ కార్యాలయం నుంచి 5000 రెమ్డెసివిర్ డోసులను అక్రమంగా సేకరించి పంపిణీ చేశారని ఆరోపణలొచ్చాయి. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం దాన్ని ప్రజలకు సేవగా సమర్థించింది. పాటిల్ జీవితం సినిమా స్టోరీని తలపిస్తోంది. పోలీస్ యూనిఫామ్ నుంచి బ్యాగ్ స్కామ్, జైలు, డ్యూటీ ఎవేషన్ ఆరోపణలు, బూట్లెగ్గర్స్ లింకులు దాటుకుని గుజరాత్ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అయినా ప్రతిపక్షాలు మాత్రం పాటిల్ ను అవినీతి ఆరోపణలపై ఓ ఆట ఆడుకున్నాయి.